నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐ యామ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద తింగరబుచ్చి పిల్ల. In this video, I'm going to talk all about body care essentials. మనం స్కిన్ కేర్ అనేది ఎంత మంచిగా తీసుకుంటామో, సీరమ్స్ అని, మాయిశ్చరైజర్స్ అని, మన ఫేస్ మీద కనిపించే స్కిన్ అనేది గ్లోయిగా కనిపించాలి అని చెప్పి స్పెషల్ ఎఫర్ట్స్ ఎలా అయితే పెడతామో, మన బాడీ మీద ఉన్న స్కిన్ ని కూడా అంతే ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దాని మీద కూడా అంతే ఎఫర్ట్స్ చూపించాలి. సో నా పర్సనల్ బాడీ కేర్ రొటీన్ సిన్స్ ఇయర్స్ నుంచి నేను ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను, ఎలా యూస్ చేస్తాను, ఏ ప్రొడక్ట్స్ ని ట్రై చేశాను, బెస్ట్ ఏంటి, నాకు సూట్ అయినవి ఏంటి అన్నది నేను మొత్తం షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ విత్ వీడియో. నా బాడీ కేర్ రొటీన్ ని మొత్తం షేర్ చేసుకోవడానికి నేను ఇట్లా బుట్టలో అన్ని ప్రోడక్ట్స్ అరేంజ్ చేసుకుని వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ దట్ ఐ యూజ్. ఫస్ట్ మనం బాడీ కేర్ అనగానే మనము గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే స్నానం చేయడము, లైక్ యూజింగ్ ఎ సోప్ ఆర్ ఎ బాడీ వాష్. నేను సిన్స్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ సోప్స్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నేను ఒకసారి ఏమంటారు బాడీ వాష్ ని స్టార్ట్ చేయడం వాడడం స్టార్ట్ చేశాను అండ్ దెన్ ఐ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ సోప్స్ ఆఫ్టర్ దాట్. సో కొన్ని బాడీ వాషెస్ యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ టైప్ కి నాకు కరెక్ట్ గా సెట్ అయ్యింది ఈజ్ కెమిస్ట్ ఆన్ ప్లే జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ అ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ లాగా. సో కెమికల్ అనగానే ఇట్ హ్యాస్ లాక్టిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్, అండ్ ఫిజికల్ అనేసరికి దీంట్లో ఉన్న ఇది టెక్స్చర్ ఎలా ఉంటుంది అని అంటే కైండ్ ఆఫ్ సెమీ లిక్విడీ స్క్రబ్ టైప్ లో ఉంటుంది, అందుకే అది ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది. బట్ గైస్ ఇది ఎంత బాగా పనిచేసిందంటే ఐ కాంట్ ఈవెన్ సే. లిటరలీ నేను ఓన్లీ చెప్పను, మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ది వన్ బాటిల్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ 2 స్టాక్ కప్స్. ఇవన్నీ కొత్తవి చూడండి, ఇంకా నేను సీల్ కూడా ఓపెన్ చేయలేదు, కవర్డ్ గానే ఉన్నాయి. నేను బల్క్ లో కొనేసుకున్న అమెజాన్ లో. లిటరలీ గైస్ నేను వితౌట్ దిస్ ఐ కాంట్ ఈవెన్ సర్వైవ్. ఎందుకంటే నా బాడీ టైప్కి ఐ హ్యావ్ సర్టెన్ స్కిన్ ఇష్యూస్. సో మోస్ట్లీ బ్యాక్ని ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి ప్రాపర్గా ఆర్ఎల్స్ నేను కూడా సమ్టైమ్స్ ఇఫ్ ఐ డోంట్ యూస్ దిస్ బాడీ వాష్ ఐ లిటరలీ ఫీల్ కొంచెం డ్రైనెస్, ఇచ్చినెస్, లేకపోతే ప్రాపర్గా నేను ఇంకా నన్ను నేను వాష్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అంతే ఐ గాట్ లిటరలీ యూస్ టు దిస్ పర్టికులర్ బాడీ వాష్. సో నేను దీన్ని చాలా మేబీ 2.5 years నుంచి వాడుతున్నాను, సిన్స్ 2023 నుంచి వాడుతున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఎన్ని బాటిల్స్ ఖతం చేసినానో కూడా నాకు తెలియదు. నేను చాలా నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా దీని గురించి చాలా సార్లు నేను కన్సిస్టెంట్ గా ఐ హ్యావ్ సజెస్టెడ్ అండ్ రికమెండెడ్ దిస్ పర్టికులర్ బాడీ వాష్ బికాస్ ఐ హ్యావ్ సమ్ పర్టికులర్ స్కిన్ ఇష్యూస్. ఇప్పుడు మీకు బంపీ స్కిన్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, ఆర్ఎల్స్ హైపర్ పిగ్మెంటేషన్, అలాగా బ్యాక్ నే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ బాడీ వాష్ దట్ యూ కెన్ యూస్. నేను ఆల్సో బీ బాడీ వైజ్ లో అండ్ ఫాక్స్టైల్ లో సాలిసిలిక్ యాసిడ్ వచ్చేవి ఉంటాయి కదా, నేను ఇవి రెండు యూస్ చేశాను. బట్ ఇది బెనిఫిట్స్ ఇచ్చేంత, ఇది రిజల్ట్స్ చూపించేంత అవి రెండు నాకేమి కనిపించలేదు. దే ఆల్సో హ్యావ్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ సమ్ ఆఫ్ ది అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ దేర్ బాడీ వాషెస్. బట్ ఫర్ మీ ఐ పర్సనల్ డిడ్ నాట్ లైక్ దెమ్. నేను వాడినా సెట్ కాలేదు. బట్ కెమిస్ట్ ఆన్ ప్లే ఈజ్ టాప్ నాచ్. ఆ తర్వాత నేను ఐ లిటరలీ డిడ్ నాట్ స్విచ్ టు ఎనీ బాడీ వాష్ సిన్స్ ఇయర్స్ నుంచి నేను ఇదే వాడతా. ఇన్ ఫ్యూచర్ కూడా ఇదే వాడుతూ ఉంటాను నేను. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ బార్ సోప్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ పర్టికులర్ బాడీ వాషెస్ యూజ్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ నార్మల్ గా ఏవి డవ్ ఇవన్నీ నార్మల్ గా బాగానే ఉంటాయి. బట్ యు ఆర్ హ్యావింగ్ పర్టికులర్ స్కిన్ ఇష్యూస్, నేను చెప్పినట్టుగా ఇలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, స్కిన్ కన్సర్న్స్ ఉన్నాయి, నేను దాన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే సపరేట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోప్ బార్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు డెర్మటాలజిస్ట్కి వెళ్తే వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో వన్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ అండ్ వర్క్ ఫర్ మీ ఈజ్ పెరోబార్ సోప్. 5% పెరోబార్ అనేది ఉంటుంది. దాట్ సోప్ ఆల్సో రియలీ వర్క్స్ గుడ్. అండ్ ఆల్సో ధర్మాకోలోనో ఏదో గ్లూటాథయాన్ ఇట్లాంటిది ఉంటుంది అనమాట. ఇవి పర్టికులర్లీ ఏంటి అని అంటే ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ దీస్ ఆర్ ప్రాపర్లీ డెర్మటాలజికలీ మేడ్ ఫర్ పర్టికులర్ స్కిన్ కన్సర్న్స్. సో ఒకవేళ మీరు స్కిన్ ఇష్యూస్ త్రూ బాధపడుతున్నారు, స్కిన్ ఇష్యూస్ త్రూ వెళ్తున్నారు అని అంటే యూ కెన్ యూస్ దిస్. షవర్ చేసుకుని వచ్చిన వెంటనే వాట్ డూ ఐ పర్సనలీ డూ ఈస్ ఐ యూజ్ అ బాడీ లోషన్. ఇఫ్ యూ ఆస్క్ మీ అండ్ ఐ వుడ్ రికమెండ్ యూ హ్యావ్ టు యూజ్ అ బాడీ లోషన్. మీరు స్నానం చేసి వచ్చిన వెంటనే జస్ట్ ప్యాడ్ డ్రై అండ్ మీ స్కిన్ అనేది సెమీ వెట్గా ఉన్నప్పుడే మంచిగా లోషన్ తోటి మంచిగా మీ స్కిన్ని, మీ లెగ్స్ని, మీ బాడీ మొత్తాన్ని లైక్ బ్యాక్, మీ హ్యాండ్స్, లెగ్స్, థైస్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు యూస్ ది మాయిశ్చరైజర్. బాడీ లోషన్ అనగానే చాలా మంది ఓన్లీ హ్యాండ్స్కి, లెగ్స్కే వాడతారు. ఇట్ ఈస్ ఓన్లీ నాట్ ఫర్ దాట్. లైక్ యువర్ బాడీ, యువర్ స్టమక్, యువర్ బ్యాక్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు యూస్. మీ ఎవ్రీ బాడీ పార్ట్ అనేది మాయిశ్చరైజ్
మాయిశ్చరైజ్డ్ గా ఉండాలి కదా. సో వెన్ ఇట్ ఈస్ సెమీ వెట్ మీ మాయిశ్చర్ అనేది లాక్డ్ గా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ దగ్గరకు వచ్చేసరికి ఓవర్ ది ఇయర్స్ ఐ హావ్ బీన్ యూజింగ్ సో మెనీ మాయిశ్చరైజర్స్. వాజ్లిన్ వి బాగుంటాయి, కోకో బటర్ది అండ్ డవ్ ది బాగుంటుంది, నీవియాది బాగుంటుంది. మై పర్సనల్ ఫేవరెట్ ఈజ్ నీవియా అనమాట. లైక్ సమ్మర్ సీజన్ లో వాడతాను బికాజ్ సమ్మర్ సీజన్ లో ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్ లో మనకి హెవీనెస్ ఉండకూడదు. లోషన్ అనేది కొంచెం చిప్ చిప్ ఉండాలి అన్న ఫీలింగ్ ఉండదు కదా, మనకి మొత్తం స్వెట్ గా ఉంటుంది. యూ జస్ట్ వాంట్ టు ఫీల్ మాయిశ్చరైజ్ బట్ నాట్ దాట్ స్టికీనెస్ ఉండకూడదు కదా. సో ఐ జస్ట్ యూస్ దిస్ ఇన్ ది సమ్మర్ సీజన్ బికాస్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్. అంటే లోషన్ అనేది లైట్ వెయిట్ టెక్స్చర్ లో ఉంటుంది. ఇందులోనే డార్క్ బ్లూ ఉంటుంది విచ్ ఈస్ అ బిట్ థిక్ ఇన్ టెక్స్చర్. నేను అది వింటర్స్ లో వాడతాను బికాస్ మై వింటర్ సీజన్ వచ్చేసరికి మన స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి మనకి 2x హైడ్రేషన్ కావాలి. ఆ థిక్నెస్ అనేది ఇట్ గివ్స్ మీ దాట్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ కాబట్టి ఐ యూస్ దట్ డార్క్ బ్లూ కలర్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ ఏ మాయిశ్చరైజర్ అయినా మంచిగా ఉంటుంది. ఇఫ్ అగైన్ ఐ హ్యావ్ సమ్ పర్టికులర్ స్కిన్ ఇష్యూస్ అండ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై స్కిన్ ఇష్యూస్ అన్నప్పుడు యూ కెన్ యూస్ అ బిట్ సెపరేట్ డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ దట్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ అ వైల్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూజ్ చేయట్లేదు బట్ పాస్ట్లో యూస్ చేశాను. అగైన్ ఫ్రమ్ కెమిస్ట్ అట్ ప్లే. నా దగ్గర బాటిల్స్ లేవు మీ దగ్గర చూపించడానికి. బట్ వన్ ఈస్ కెమిస్ట్ ఆన్ ప్లే ది AHA BHA బాడీ లోషన్ అండ్ వన్ మోర్ ఈస్ డాక్టర్ సేడ్ ది సేమ్. అగైన్ ఇట్ హ్యాస్ AHA ఆర్ సంథింగ్ యాక్టివ్స్ ఇన్ దాట్. సో ఇవి ఏంటి అంటే AHA BHA దీస్ ఆర్ ది యాక్టివ్స్ అండ్ దే టార్గెట్ ఇన్ పర్టికులర్ స్కిన్ ఇష్యూస్. అగైన్ వాట్ హ్యావ్ సెడ్ స్ట్రాబెరీ లెగ్స్ ఉన్నా, బంపీ స్కిన్ ఉన్నా, రఫ్ స్కిన్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, ఇట్లాంటివన్నిటిని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ as a moisturizer and also they target the skin issues or skin concerns that you have. If you personally ask me, again I would suggest you to only use these particular kind of moisturizers because మీకు కనిపించకపోయినా మీ స్కిన్ అనేది sometimes డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ మీ స్కిన్ కే మంచిది. ఇట్ విల్ గెట్ ఇన్ టు ది బెటర్ ప్లేస్ కాబట్టి ఐ వుడ్ రికమెండ్ ఈస్ ది బేసిక్ రొటీన్ దట్ ఐ డూ ఆన్ డైలీ బేసిస్ యూజింగ్ బాడీ వాష్ అండ్ అ బాడీ లోషన్. బట్ వీక్లీ కేర్ అనేది కూడా ఉంటుంది. వీక్లీ అనగానే మనం ఏం చేయాలి అని అంటే నథింగ్, యూ హ్యావ్ టు యూజ్ అ బాడీ స్క్రబ్. సో మీరు ఎంత మీ స్కిన్ని మెయింటైన్ చేసుకున్నా వీక్లీ మెయింటెనెన్స్ కూడా అలానే ఉండాలి. లైక్ మీరు ఫేస్ మాస్క్ ఆర్ ఫేస్ స్క్రబ్బింగ్ ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే బాడీ స్క్రబ్బింగ్ కూడా చేయాలి. మై పర్సనల్ ఫేవరెట్ దట్ ఐ హావ్ బీన్ యూజింగ్ అగైన్ సిన్స్ ఇయర్స్ ఈజ్ ఎవర్ యూత్ నుంచి ఇది వాల్నట్ స్క్రబ్ అనమాట. నాకు ఎట్లాంటి స్క్రబ్ కావాలి అని అంటే నాకు ఇట్లా తోమిన ఎక్స్పీరియన్స్ రావాలి. లైక్ గట్టిగా ఇట్లా నాకు ఐ హ్యావ్ టు ఫీల్, I don't know whether it is showing or not the results, but I have to feel personally that yes, my body is exfoliating, like yes, my body is being scrubbed, I am being bathed and a feeling ravali. So this is the only scrub that gives me that kind of a feeling. ఇందులో ఎందుకు అని అంటే it has a very ఏమంటారు టైట్ చంకీ పార్టికల్స్ అనమాట. మీకు చూపిస్తా, చాలా ఏమంటారు హెవీ టెక్స్చర్డ్ ఉంటాయి అనమాట. I really don't know where you can see or not. These tiny particles which are there, these are the walnut extracts. ఇవి మంచిగా సర్కులర్ మోషన్స్ తో ఇలా అంటూ ఉంటే వాట్ హ్యాపెన్స్ ఈస్ మంచిగా స్క్రబ్ అవుతాయి అనమాట. అండ్ ఐ ఫీల్ లైక్ ఎస్ మై బాడీ ఈస్ బీయింగ్ ఎక్స్ఫోలియేటెడ్ అన్నది నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. అండ్ ఆల్సో నేను చాలా మంది దగ్గర చూసింది విన్నది ఈజ్ డవ్లో కోకోనట్ ఫ్లేవర్ ఇలాంటి స్క్రబ్స్ అన్ని బాగుంటాయి అని చెప్పి. ఎస్పెషల్లీ డవ్ పెద్ద టబ్స్ వస్తాయి కదా, అవి కూడా బాగుంటాయి అని చెప్పి నేను చాలా మంది దగ్గర విన్నాను. I have not used, maybe it is in my bucket list. నేను ఇది ఉంది కదా అని చెప్పి నేను ఇది వాడతాను. ఇట్స్ లైక్ నాకు sometimes I want to use but ఎందుకులే దానికంటే ఇది చీపర్ కదా అని నేను వాడను. బట్ దట్ ఈస్ ఇన్ మై బకెట్ లిస్ట్ అండ్ ఐ డూ వాంట్ టు యూజ్ ఇట్. ఇలా వీక్లీ స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల వాట్ హ్యాపెన్స్ ఈజ్ మీ స్కిన్ అనేది డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో, బయట డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వ్యానిష్ అయిపోతాయి. అండ్ ఫ్రమ్ యువర్ డీపర్ లేయర్స్ నుంచి ఈ స్క్రబ్ అనేది మంచిగా మిమ్మల్ని వాష్ ఆఫ్ చేసేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద అప్పర్ లేయర్ బట్ ఇన్ ద డీపర్ లేయర్స్ ఆఫ్ యువర్ స్కిన్కి వెళ్ళి ఇట్ విల్ మేక్ యువర్ స్కిన్ ఎక్స్ఫోలియేట్ అండ్ విచ్ ఈస్ ది గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. మీ స్కిన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇది మళ్ళీ రోజు చేయకూడదు, జస్ట్ డూ ఇట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. మంచిగా సాటర్డేనో సండేనో వెన్ యూ ఆర్ ఫ్రీ యూ కెన్ డూ ఇట్. బట్ ట్రస్ట్ మీ గైస్, వన్స్ యూ డూ ఇట్ మీ స్కిన్ అనేది సాఫ్ట్గా సపుల్గా మంచిగా అయిపోతుంది. అండ్ మీ స్కిన్ అనేది ఏవైతే కన్సర్న్స్ ఆర్ ఇష్యూస్ ఉన్నాయో ఇలా వీక్లీ స్క్రబ్బింగ్ వన్స్ ఆర్ ట్వైస్ చేయడం వల్ల అవి కూడా మీ స్కిన్ అనేది టెక్స్చర్ పరంగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బాడీ కేర్ ఎసెన్షియల్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ దిస్. ఇది ద ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ సీరం అనమాట. యూ కెన్ లిటరలీ సీ హౌ మచ్ డిడ్ ఐ యూజ్డ్. అయిపోయింది ఇంకా కొన్ని రోజుల్లో ఇది కూడా ఖతం చేసేస్తా బికాస్
that's how much that I have loved this is a versatile product. ఇది మీరు మంచిగా డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి ఆన్ ద స్కాల్ప్ యూస్ చేసుకోవచ్చు, ఫేస్ టోనర్ లాగా యూస్ చేసుకోవచ్చు, మీరు బాడీ మీద యూస్ చేసుకోవచ్చు, అంటారు స్ట్రాబెరీ లెగ్స్ ని పోగొట్టుకోవడానికి చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ దిస్ ఇస్ అంటే వర్సటైల్ ప్రోడక్ట్ దట్ యూ కెన్ యూస్ ఇట్. సో బేసిక్లీ ఇట్ హ్యాస్ గ్లైకాలిక్ యాసిడ్ విచ్ ఇస్ అ గుడ్ ఎక్స్ఫోలియేటర్. దిస్ ఈస్ అ కెమికల్ ఎక్స్ఫోలియేటర్. ఈ స్క్రబ్ ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్. అండ్ ఇది మనకి స్క్రబ్బింగ్ చేయము, ఏమీ చేయము, జస్ట్ ఆ లేయర్ ని రాసుకుంటాం యాజ్ అ లిక్విడ్ ఫామ్. కాబట్టి దిస్ ఈస్ అ కెమికల్ ఎక్స్ఫోలియేటర్. దీన్ని నేను ఎప్పుడు వాడతాను అంటే ఫర్ మై అండర్ ఆర్మ్స్ ఆర్ ఎల్స్ వాట్ ఐ హ్యావ్ సెడ్ నా ఎల్బోస్, డార్క్ నీస్, దీనికోసం వాడతా అనమాట. ఐ జస్ట్ టేక్ ఇట్ ఆన్ అ కాటన్ ప్యాడ్. జస్ట్ ఇట్లా నేను ఫ్యూ డ్రాప్స్ తీసేసుకుని జస్ట్ ఇట్లా నేను ప్యాడ్ డ్రై చేసుకుంటా అండర్ ఆర్మ్స్ దగ్గర, నా ఎల్బోస్ దగ్గర. చేసుకోవడం వల్ల ఇందులో గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ది పిగ్మెంటేషన్. వి ఆల్ నో మనం బ్రౌన్ స్కిన్ కాబట్టి అట్ కొన్ని పార్ట్స్ దగ్గర మనకి డార్క్నెస్ ఉంటుంది, నెక్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, విచ్ ఇస్ కంప్లీట్లీ కామన్. మనం ఏమంతా ఎంబారెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది నేను ఎవ్రీ నైట్ వీక్లీ 2-3 times యూస్ చేస్తాను. ఐ డోంట్ యూస్ దాట్ ఫ్రీక్వెంట్, బట్ వెన్ ఐ ఫీల్ లైక్ ఎస్ ఐ నీడ్ ఇట్, చాలా ఇదిగా కొంచెం పిగ్మెంటేషన్ అనేది వస్తుంది, ఎక్కువగా అవుతుంది అన్నప్పుడే నేను దీన్ని వాడతాను. అదర్వైజ్ రెగ్యులర్గా యూస్ చేయను. సో యూ కెన్ యూజ్ ఇట్ లైక్ రెగ్యులర్గా కన్నా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూస్ చేయండి. ఇఫ్ యూ ఆర్ అ బిగినర్ జస్ట్ యూజ్ ఇట్ ఓన్లీ once or twice a week and then మెల్లగా పెంచుకోండి. బట్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ ఎక్స్ఫోలియేటర్ అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్ టు స్టార్ట్ యూజింగ్ దిస్. ఇంత పెద్ద బాటిల్ దిస్ ఇస్ ఫర్ 900 or 1000. ఇది చాలా ఎక్కువ, నేను ఎప్పుడో కొన్నా, బట్ ఇట్ కేమ్ అ వెరీ లాంగ్ వే. దీంట్లో చిన్న బాటిల్ కూడా ఉంటుంది. యూ కెన్ యూస్ దిస్, యూస్ ద స్మాల్ బాటిల్ యాజ్ వెల్. పర్సనల్ బాడీ కేర్ రొటీన్ అనేది ఓవర్ అ నైట్ రాలేదు. నేను మెల్లగా ఐ హ్యావ్ స్టార్టెడ్. నేను కూడా చాలా బాడీ వాషెస్, బాడీ లోషన్స్ ఇవన్నీ యూస్ చేశాను. దాని తర్వాత నా స్కిన్ కన్సర్న్స్కి ఆర్ ఎల్స్ క్లైమేట్కి తగ్గట్టుగా ఏది సెట్ అవుతుంది, ఏది కరెక్ట్గా పర్ఫామ్ అవుతుంది అన్నది నేను చూసుకుని ఐ హ్యావ్ మేడ్ అ క్యూరేటెడ్ బాడీ కేర్ రొటీన్. అండ్ అంటే వీక్లీ ఒకలాగా ఉంటుంది, డైలీ ఒకలాగా ఉంటుంది, బట్ దీస్ ఆర్ ది ప్రోడక్ట్స్ దట్ ఐ యూజ్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ. లైక్ బాడీ వాష్, బాడీ లోషన్ అయితే I use it regularly. So these are my kind of recommendations and I hope this video was helpful to you. ఒకవేళ ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే కాదు, బాయ్స్ కూడా మంచిగా యూస్ చేయొచ్చు. ఐ థింక్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ కేర్ ఇస్ సెల్ఫ్ కేర్ రొటీన్. ఇట్లాంటివి మీరు చేసుకోవడం వల్ల మీరే బెనిఫిట్ అవుతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నారు. ఆర్ యూ డూయింగ్ ఎనీ పర్టికులర్ బాడీ కేర్ రొటీన్? మీకు ఏదైనా ప్రోడక్ట్స్ నచ్చుతున్నాయి అంటే నాకు కూడా కమెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. నెక్స్ట్ ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలో మీరు చెప్పండి. నెక్స్ట్ నేను అండర్ ఆర్మ్ కేర్ రొటీన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అని అంటే ప్లీజ్ సే yes in the comment box and మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. Until then, be happy, be positive, be kind. Until mala, bye.